సెకండ్ కో ప్లేస్ మారుస్తుంది My G pulled up, he wrecked in a mess. I know he glad he came to the best. E equals MC squared. Mess with me, I'll leave you scared. Talk that talk, cause I come prepared. Walk that walk, now we almost there. Manate maname aadutunte score vesi vere vallato pochestare. మర మనిషికి మాత్రం ఫ్రీడమ్ ఇస్తూ మమ్మల్నేమో మెషిన్స్ గా మార్చేస్తారే ఏమంటావు అన్నయ్య? ఏదో మంచి ఫిక్షన్ స్క్రిప్ట్లో ఉంది. ఎందుకన్నయ్య? ప్లాన్ రియలిస్టిక్గా లేదా? ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇందులో ఏదో సప్లాట్ ఉందని నాకు అనుమానం. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి అందులో నన్ను ఊహించుకో, వాడు దారి తప్పకుండా నేను చూసుకుంటాను. వాడు సీరియస్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇంతకుముందు కూడా ఇలాంటి వేషాలు చాలా వేశాడు. వాడేనా? స్పీకర్లో పెట్టు. హలో బాబాయ్, నువ్వేం మాట్లాడకు. కాల్ చేసింది నేనని తెలియనివ్వకు. నాన్న రెస్పాన్స్ ఏంటా అని తెలుసుకుందామని ఫోన్ చేశా. నాన్న నీ ముందే ఉన్నాడు, నువ్వేం మాట్లాడలేవని నాకు తెలుసు. నువ్వు జస్ట్ ఊహు అని రెస్పాన్స్ సరేనా? సూపర్ బాబాయ్. నాన్నేమంటున్నాడు? ఓకే అంటున్నాడా? అవునా? కష్టమే అంటావా? ఈసారి చెప్పేది కూడా స్క్రిప్టే అనుకుంటున్నాడా? అయినా ఆయన అలా అనుకోవడంలో తప్పులేదులే బాబాయ్. ప్రతిసారి ఏవో సాకులు చెప్పి నేనే అంత మంచి మనిషిని మోసం చేశాను. నాకు కావాల్సిందేలే. ఇంతమందికి ఇన్ని చేసిన ఆయన నా విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే నేనే కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయి ఉంటా. అంటే ఫోన్ సైలెంట్లో ఉంటే కాల్ కట్ అయిపోయింది అనుకుంటాడని. నువ్వు కూడా మరీ ఒక లెవెల్ దాటి నా కోసం ఫైట్ చేయకు బాబాయ్. నువ్వు ఇప్పటికే నా కోసం చాలా చేశావు. జస్ట్ ఇన్ కేసు ఒకవేళ నాన్న ఒప్పుకోకపోతే నా దగ్గర ఉన్న కెమెరాలు అమ్మేసి 3 నెలల సరిపడా క్యాష్ ఫ్లో రెడీ చేసుకుంటా. ఈ లోపు మా ప్రోగ్రెస్ చూసి నాన్నకు నమ్మకం కుదిరితే అప్పుడు సపోర్ట్ చేస్తున్న కాన్ఫిడెన్స్ నాకుంది. నేను మన కాన్ఫిడెన్స్లోనే ఉన్నాను బాబాయ్. మీ మీటింగ్ అయిపోయాక ఏ విషయం చెప్పేస్తే నా కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకుంటా. ఒప్పేసుకో అన్నయ్య, వాడు కష్టపడతానంటున్నాడు కదా, నీకు కావాల్సింది కూడా అదే కదా. కానీ ఒక కండిషన్. తొందరపడి కమిట్ అయ్యావనిపిస్తుందిరా. దేని విషయంలో? కెమెరాల విషయంలో. మీ నాన్న ఒప్పుకోకపోతే అవన్నీ అమ్మేయాలి కదా. కావాలంటే చెప్పు, సెకండ్ హ్యాండ్ కెమెరాలు కొనేవాడు నాకు తెలుసు. అందుకే సెకండ్ హాఫ్ కూడా మొత్తం చూడాలని చెప్పేది. నేను ఎంత గొప్ప ప్రపోజల్ చేసినా మా నాన్న దాన్ని సీరియస్గా తీసుకోవడం నాకు తెలుసు. నా క్రైమ్ మూవీస్ నేర్పించిన విషయాల ప్రకారం నేను బంటు బాబాకి కాల్ చేసినప్పుడు మా నాన్న దాని స్పీకర్లో పెట్టమని ఉంటాడు. అందుకే నా సీరియస్నెస్ ఆయనకు అర్థం కావాలనేది. నాకు కష్టమైనా నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కెమెరా వదులుకుంటానని బిల్డప్ ఇచ్చాను. నీ క్రైమ్ స్టోరీ వర్కౌట్ అయిందా లేదా అని మీ బంటు బాబాయ్ వచ్చి కన్ఫర్మ్ చేసే వరకు నేను ఎక్సైట్ అవ్వదలుచుకోలేదు. మీ నాన్న పైకి కఠినంగా కనిపిస్తాడు కానీ మనసు చాలా మంచిదిరా. ఒప్పుకున్నాడా? నీ ఫైల్ సగం వరకు చూసి
దీనికి ఒప్పుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఊరుకోలేదు. ఎందుకు ఒప్పుకోవని ఆర్గ్యూ చేశాను. అప్పుడు ఒప్పుకొని ఉంటాడు. అస్సలు ఒప్పుకోలేదు. ఎప్పట్లానే ఈసారి కూడా గేమ్స్ ఆడుతున్నావని చెప్పాడు. ఒప్పుకోలేదా? ఐఎమ్ సో సారీ రాబీ. నేను నిన్ను సినిమా డైరెక్టర్లా చూద్దాం అనుకున్నా, కానీ ఇలా బిజినెస్లో ఇరుక్కుంటా అనుకోలేదు. మీ నాన్ని ప్లాన్కి ఒప్పుకున్నాడు రా. ఈసారి నువ్వు లేవచ్చు. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఇప్పుడే వెళ్ళి మిగతా వాళ్ళకి కూడా ఈ న్యూస్ చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. ఒక చిన్న విషయం అభి, ఇందాక తెలియకుండా మీ నాన్న దగ్గర నీ ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టాను. ఐఎమ్ సో సారీ రా, కానీ ఒక విధంగా అది మంచిదే అయింది. నీ కమిట్మెంట్ చూసి కరిగిపోయి మీ నాన్న ఈ ప్లాన్కి ఒప్పుకున్నాడు. కాకపోతే నువ్వు చెప్పావు కదా కెమెరాలు అమ్మేస్తానని. అవి అమ్మేసి 3 నెలల్లో డబ్బులు వాడుకోమని చెప్పాడు. ఈ వేస్ క్యారీ ఆన్, విల్ మీట్ టుమారో. అన్నయ్య, అవి కెమెరాలు అమ్మేస్తా అన్నాడు. సెకండ్ హ్యాండ్ కెమెరాలు కొనుక్కునేవాడి నంబర్. ఏం చేస్తున్నారా? ఏదైనా బ్లాక్ మ్యాజిక్తో ఆ బ్లాక్ లేబుల్ బొమ్మని బాటిల్ లాగా మారుద్దాం అనుకుంటున్నాడు. బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా తెలుసా? నాకు తెలీదు, వాడికి తెలిసేమో అని డౌట్. I did it. నేను నిజంగా బాటిల్లో మార్చేసాడా? లేదు, ఎంతసేపు చూసినా మారదని కనుక్కున్నట్టున్నాడు. ఇది నా ఎమోషన్స్ని నేనే కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకున్న ఛాలెంజ్. అండ్ గెస్ వాట్, ఐ వాన్. ఇక్కడ గెస్ వాట్ ఒక్కరికి కూడా అర్థం కాలేదు. నేను ఆఫీస్ చేరింది అనన్య కోసం. నువ్వేమో డిస్టెన్స్ మెయింటైన్ చేయి అంటున్నావు. మందు మానేస్తా అంటే గోవాకి తీసుకెళ్తున్నట్టు ఉంది నా పరిస్థితి. అందుకే నా టెంప్టేషన్స్ని నేనే కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకుంటున్నాను. ఎంత ఉంది? 1 hour నుండి అదే ఫోటో వైపు చూస్తున్నాను అండ్ ఒక్కసారి కూడా 4 పీకలేదు. విచ్ మీన్స్ నాకు కంట్రోల్ బాగానే ఉంది. ఎప్పుడు వచ్చిందని పార్టీ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందిరా. ఏంటి? పిక్చర్ నుండి స్మెల్ రాదు కదా, అందుకే 4 పీకలేదు. ఆల్ రైట్ బాయ్స్, మీరు కష్టపడి పెంచుకునే మీ మసిల్స్కి పని చెప్పండి. నేను నా ఇంటీరియర్ డిజైనింగ్ ఎక్స్పీరియన్స్ వాడి ఎలా సర్దాలో మీకు ఐడియాస్ ఇస్తాను. నా బాడీ వెయిట్, మసిల్ మ్యాస్, బోన్ డెన్సిటీని బట్టి అప్ టు 10 kilos వరకే లిఫ్ట్ చేయగలను. ఏదైనా లైట్ వెయిట్ లిఫ్టింగ్ ఉంటే చెప్పండి. అయితే ఒక పని చేయరా, అర్జెంట్గా రోడ్ చివరి బండి దగ్గరికి వెళ్ళి 4 మసాలా దోశలు, ఇరానీ చాయ్ పట్టుకుని వచ్చి మొత్తం కలిపి ఒక 1 kg కూడా ఉండదు. యాక్చువల్లీ అప్ టు 15 kilos వరకు సేఫ్. అయితే వెళ్ళి 5 లీటర్ వాటర్ క్యాన్ కూడా తీసుకురా. 4 మసాలా దోశలు, ఇరానీ చాయ్. ఇప్పుడు చెప్పండి సెల్ఫ్ సర్టిఫైడ్ ఇంటీరియర్ డిజైనర్ గారు, ప్లాన్ ఏంటి? వావ్ అదితి, నువ్వు ఇంతకుముందు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ ఏమైనా చేసావా? చిన్నప్పటి నుంచి August 15th రిపబ్లిక్ డేకి ముందు క్లాస్ రూమ్ డెకరేషన్స్ అన్ని డిసైడ్ చేసింది నేనే. ఐ థింక్ ఐమ్ న్యాచురల్. ఫస్ట్ నేను ఇచ్చిన ఐడియాస్ మీరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే నచ్చిందో నచ్చలేదో చెప్పండి. సీన్ బై సీన్ రివ్యూలు వద్దు. డన్. ఫస్ట్ మనం ఆఫీస్ డ్రెస్ ఏవి వద్దనుకున్నాం కాబట్టి
ఈ 2 కౌచెస్ బీన్ బ్యాగ్స్ ఇలా రెక్టాంగిల్ షేప్లో కాకుండా ఒక స్క్వేర్ షేప్లో పెట్టుకుందాం. దట్ వే ప్రాక్సిమిటీ ఉంటుంది, ఐ కాంటాక్ట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నో, అలా కుదరదు అదితి. ప్లగ్ పాయింట్స్ ఉన్న స్పాట్స్కి స్క్వేర్ షేప్ సీటింగ్కి సెట్ అవ్వదు. ఇంకో విషయం, కాఫీ మెషిన్, కిచెన్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్లో లాగా లోపల ఎక్కడో కనపడకుండా కాకుండా వర్క్ ప్లేస్కి దగ్గరగా పెట్టుకుంటే ఒక క్లాసీ వర్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాఫీ మెషిన్ వరకు ఓకే, మరీ కిచెన్ సెటప్ కూడా ఇక్కడే అంటే క్లమ్జీగా ఉంటుందేమో. సరే అయితే ఒక పని చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి, నేను బరువులు ఎత్తాను. గ్రేట్, థ్యాంక్ యూ అదితి. మరి అభిగా 5 స్టార్ హోటల్స్లో పెద్ద యాస్ట్రీ ఉంటుంది కదా, అలాంటి ఒక పెద్ద యాస్ట్రీ తీసుకొని ఆ కార్నర్లో పెడదాం. ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏమంటావు? నువ్వు కొంచెం మోస్తావా? సరే. Hi guys. హాయ్. Hi baby. Oh, you both are new babies in the town, huh? ఇంతకీ ఏం చేస్తున్నారు? థ్యాంక్ గాడ్ యూర్ హియర్. ఈ టేస్ట్లెస్ ఫెలోస్తో పడలేకపోతుంది. అరే ఆర్గనైజ్ ఇద్దామని ఐడియాస్ ఇస్తుంటే వైర్స్ లేవు, ప్లగ్స్ లేవు, ఏవేవో సాకులు చెప్తున్నారు. దట్స్ ఓకే. ఇప్పుడు నేను వచ్చాను కదా, చెప్పు ఏం చేద్దాం? ఫస్ట్ నేను ఇచ్చిన ఐడియాస్ మీరు పూర్తిగా ఇమాజిన్ చేసుకోండి, అప్పుడు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. ఎంత ఆఫీస్ అయినా మనకంటూ ఒక దేవుడి విగ్రహం ఉండాలి. రోజు రాగానే పూజ కాకపోయినా అట్లీస్ట్ దండం పెట్టుకోవడానికి. క్యూట్గా ఉన్న ఒక గణపతి విగ్రహం, దాని చుట్టూ చిన్న సీరియల్ బల్బ్ సెటప్ ఆ కార్నర్లో పెడదాం. అది నైరుతి, అక్కడ దేవుని పెట్టుకోవటం, ఈ సాన్యంలో పెట్టాం. సరే అయితే ఒక పని చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి, ఎలా ఉన్నాయో నేను చెప్తాను. అయ్యో సారీ, ఏదో ఫ్లోలో అనేసాను. అంటే దేవుడి విషయం సెంటిమెంట్ కదా. పర్లేదు, నాకేం కోపం లేదు. ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది కదా. కమాన్ అదితి, నువ్వు మొత్తం ఫినిష్ చేసే వరకు మేమేం మాట్లాడము, ఓకేనా? జస్ట్ జిప్ ఇట్ అంటిల్ ఐ ఫినిష్, ఓకే? రోజంతా రిపోర్ట్స్, డెడ్ లైన్స్ అని అట్మాస్ఫియర్ అంతా లైఫ్లెస్గా ఉండకూడదు. కాబట్టి మనతో పాటు లైవ్లీగా ఉండడానికి ఒక మంచి ఎక్వేరియం విత్ 5 లిటిల్ గోల్డ్ ఫిషెస్ తెచ్చుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్డ్ ఫిష్, అన్నిటికీ పేర్లు పెడదాం. మనం 5 మనకి 5. ఎలా ఉంది? ఏదో ఫ్యామిలీ ప్లానింగ్స్లో వల్ల ఉంది. అది మనమిద్దరం మనకిద్దరు 5 సెట్ అవ్వదు అదితి. నువ్వు కంటిన్యూ చేయ అదితి, ఎంతమంది అయినా సెట్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మాడిపోని మసాలా దోశ, మలాయి లేని ఇరానీ చాయ్. హే అదితి, నీ దోశ వేస్తున్నప్పుడు నేనే పక్క నుండి కట్ మిర్చి, ఆనియన్స్తో ఒక ప్యాటర్న్ లాగా డిజైన్ వేయించా. అండ్ ఇంటీరియర్లీ డిజైన్ దోశ నీకోసమే స్పెషల్గా. ఆల్ రైట్, అందరు మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి ఫోకస్ నేను చెప్పిన దానిపై పెట్టండి. ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఎలా సెటప్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ మీ ల్యాప్టాప్స్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆల్ట్, స్పేస్, డిలీట్, కంట్రోల్, షిఫ్ట్, ప్లస్, మైనస్ అన్నీ సైమల్టేనియస్గా నొక్కగానే మీకు సిస్టమ్ పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. మనకున్న 5,000 లేరా? ఇంకో చేతికి ఇంకో 5,000 ఉంటాయి చూడు. సిస్టమ్ పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ క్లిక్ చేయగానే పాస్వర్డ్స్ టైప్ చేయాలి. పాస్వర్డ్స్ కూడా నేనే చెప్పాలా? పాస్వర్డ్స్ ఎప్పుడు మీకు గుర్తుండేలా ఉండాలి. బాగుంది కదా అని ఇప్పుడు కాంప్లికేటెడ్ పాస్వర్డ్స్ పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మర్చిపోయి నా దగ్గరికి పరిగెత్తుకు రాకూడదు.
అలా అని మరీ లేజీగా ABCDEFG అని ప్రెడిక్టబుల్ పాస్వర్డ్స్ పెట్టకండి. ఎలాంటి పాస్వర్డ్స్ పెట్టకూడదో కాదు, ఇలాంటివి పెట్టాలో చెప్తే మాకు ఇవ్వద్దాం. అబ్సల్యూట్లీ అనన్య. పాస్వర్డ్స్ సింపుల్గా ఉండి ఎవరు గెస్ట్ చేయకూడదంటే మీకు బాగా ఇష్టమైన వ్యక్తి పేరు తీసుకొని అప్పర్ కేస్ లోవర్ కేస్ షఫల్ చేసి మీ లక్కీ నంబర్ ముందో వెనుకో పెడితే సరిపోతుంది. చూడండిరా ఎంత సింపుల్గా చేసిందో. ఎరా నీ పేరు పెట్టిందని చూస్తున్నావా? నా పేరు పెట్టలేదురా. మరి ఎవరి పేరు పెట్టింది? విష్ణు అంట. అదే నువ్వు మర్చిపోరా, నా లైఫ్లో ఎవరు ఉన్నట్టున్నారు. నీ బొంద, తను విష్ణు భక్తురాలు, కళ్ళు పోతాయిరా. హే, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మేము పాస్వర్డ్స్ మర్చిపోతే? పాస్వర్డ్లు ఎన్నిసార్లు మర్చిపోయినా ఏం పర్వాలేదు, కానీ ఆ ల్యాప్టాప్ ఎక్కడో పెట్టి మర్చిపోయినంత వరకు మీరు సేఫ్. ఏరా నీ పాస్వర్డ్ సెట్ అయిందా? నువ్వు చేసే ఉంటావులే, ఐ నో యూరా. గుడ్ గుడ్, వెరీ గుడ్. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి కానీ దాని మీద కాదు, వాడి మీద. డౌట్ లేదు, వాడికి వచ్చి తేడానే తెలుసు. మా డౌట్ దేని గురించి? మొదట్లో అతను మీతో మాట్లాడేటప్పుడు చాలా యాటిట్యూడ్ చూపించి అనన్యతో మాత్రం స్వీట్గా మాట్లాడుతుంటే లేడీస్ వీక్నెస్ అనుకున్నాను. ఈరోజు నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా యాటిట్యూడ్ చూపించాడు. వాడికి అనన్య అంటే ఇష్టమా? ఇష్టమే కానీ వన్ సైడెడ్. కోతికి కోతి పులు చేద్దంట మాంది కదా. వాడు కోతే కానీ హార్మ్లెస్ కోతి. అలెక్సా, టు కాఫీ. Please choose one of the following options: cappuccino, latte, mocha, or black coffee. 2 cappuccino. Enjoy your freshly brewed hot coffee. ఓకే. ఏంటి ఇంకా వాడు మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు, ఈసారి అలెక్సా చెప్పే దాని గురించి ఆలోచిస్తున్నా. ఐ గోట్ అన్ ఐడియా. మనం కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఉన్నాయి కదా. ఐ నో, బట్ ఇది కొంచెం డిఫరెంట్. అలెక్సా, గూగుల్, సిరీలు మనల్ని గైడ్ చేస్తే కానీ వర్క్ చేసి పెట్టవు. నేను చెప్పే సాఫ్ట్వేర్ మనకు కావాల్సిన పని చేసి పెడుతుంది. గుడ్. ఈ ఐడియా మిగతా వాళ్ళకి కూడా చెప్తాం. ఓకే. ఎప్పుడైనా మా బంటు బాబాయ్ కానీ మా నాన్నగారిని సడన్గా అడిగితే దీన్ని వర్క్ చేస్తామని చెప్పచ్చు. ఓకే. నేను అది ఇందాలు మాట్లాడుతూ ఉంటే అది ఒక ఐడియా తట్టింది. అలెక్సా లాంటి ఇంటరాక్టివ్ మెషిన్ ఒకటి నార్మల్ జనాల అవసరాలకు పనికొచ్చేలా ఉంటే ఎలా ఉంటుంది అని. యూ క్యారీ ఆన్. అంటే అలెక్సా, గూగుల్, సిరీలు మనకి ఇన్ఫర్మేషన్ సజెషన్లు ఇవ్వడానికి యూజ్ అయ్యాయి. నేను చెప్పే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా వర్క్ చేసి పెడుతుంది. అంటే ఇన్పుట్స్ ఇస్తే అకౌంట్స్, రిపోర్ట్స్ అదే చేసి పెట్టడం లాగా. అడ్రస్ ఎక్కడంటే రూట్ మ్యాప్ చూపించకుండా డైరెక్ట్గా తీసుకెళ్లే టైపా? ఎస్. గుడ్ ఐడియా. నేను ఒక ప్రోటోటైప్ రెడీ చేస్తా. బావా, మీ నాన్న వస్తున్నాడు మాకు ముందెందుకు చెప్పలేదురా? ఎందుకంటే నా 6 నాకు చెప్పలేదు కాబట్టి. హాయ్ డాడ్, ఏంటిలో వచ్చారు? హలో ఎవ్రీవన్. ఏంటి చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేసామా? లేదు సార్, డిస్టర్బ్ చేశారు. అంటే సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తుంటే మధ్యలో ఆపాల్సి వచ్చిందని వాడు మీనింగ్. ఫస్ట్ డే కదా, ఆఫీస్ ఎలా ఉందని చూద్దామని వచ్చాను. నైస్ నైస్ ఆఫీస్, అన్నీ బాగానే అరేంజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ డాడ్. సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా సార్? ఫ్రిడ్జ్లో బియర్లు ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ ఎందుకు? గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. గ్రీన్ టీ అయితే బెటర్ కదా అంకుల్? నాకే గ్యాస్ ప్రాబ్లం లేదు, ఏదైనా కూల్గానే తీసుకుంటాను. అనన్య, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే? ఇట్ వాస్ గుడ్ అంకుల్. ఏంట్రా ముందు వాడు బాగా చూడు. నీ భయం నాకు అర్థమైంది. అక్కడ బీర్ ఓపెన్ ఉందనగా దగ్గర నుంచి జోబులు పెట్టేశాను.
బియర్ ఓపెనర్ కాదురా, ఫ్రిడ్జ్లో ఓపెన్ చిన్న 2 కేసులు బియర్ బాటిల్స్ ఉన్నాయి. ఏం లేదు బాబాయ్, మీకే వాటర్ కూల్ డ్రింక్స్ ఇమ్మంటున్నాడు. ఏం తీసుకుంటారు? రే, నా ఆఫీస్లో నాకు మర్యాద ఏంట్రా? నేను వెళ్ళి నాకు కావాల్సింది తీసుకుంటా. అందులో కూల్ డ్రింక్స్ అయిపోయాయి నాన్న, 2 వీడు తాగేసాడు. అదేంటి ఇప్పుడే ఇవ్వమన్నాడు కదా. ఫోన్లే, వాటర్ అయినా తాగుతా. అవి కూడా తాగేశాను అంకుల్. ఏంట్రా అన్నీ తాగేసావా? నువ్వేనా ఒంటేవా? ఒంటే కాదు బాబాయ్, నాకు ఒంట్లో ప్రాబ్లం. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అందుకే గంటకు లీటర్ తాగి అరగంటకొకసారి ఒంటికి వెళ్ళమన్నారు డాక్టర్. అరగంట అయింది, వెళ్తావా? ఫ్రిడ్జ్ సైడ్ డోర్లో జ్యూస్ ఉంది, ఇందాకే పెట్టాను, ఇవ్వమంటారా? ఐల్ హ్యావ్ ఇట్. చూపే ఆపే ఉంది, గమ్యం మాత్రం సెకండ్ కో ప్లేస్ మారుస్తుంది.